హాయ్ అండి. ఈరోజు నేను నల్ల చందువ చేప ఫ్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ముళ్ళు అనేది తక్కువ ఉంటుంది. ముళ్ళు అనేది ఉండదనమాట. చేసే విధానం చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నా కదండి. ఇంత మాత్రం ఉండాలి సైజు. మరీ చిన్నగా మరీ లావుగా కాకుండా ఆ మాత్రం ఉంటే గిన లోపల పచ్చిగా లేకుండా పైన క్రిస్పీగా బాగా ఉడుకుతాయి అనమాట. నేను చూపించినంత సైజు కట్ చేపించుకుంటే. అలాగే బాగా కడిగి పెట్టుకున్నాక ఉప్పును కొంచెం నిమ్మరసం వేసి బాగా కడుక్కున్నాను, స్మెల్ రాకూడదని. ఇప్పుడు దీనికి మ్యారినేట్ కోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేది ఒక స్పూన్ నిండా తీసుకున్నాను. సాల్ట్ 1.5 స్పూను, జీలకర్ర మెంతి పొడి ఫ్రెష్ది 1 స్పూను, కారం పొడి 2 స్పూన్లు, కొంచెం పసుపు, 1 నిమ్మకాయ రసం, ఆయిల్ వచ్చేసి 2 చెంచాలు. జీలకర్ర మెంతి పొడి మన ఛానల్లో ఉంటుందండి. లేదంటే గిన మెంతులు, జీలకర్ర, ధనియాలు, పచ్చికరేపాకు, ఆవాలు, చెక్క, లవంగాలు, మిరియాలు అన్నీ 1 స్పూన్ చొప్పున వేయించి మిక్సీకి వేసుకుంటే గిన అలా మెంతులు మాత్రం 7, 8 వేసుకోవాలండి. ఎక్కువ వేసారంటే చేదొచ్చేస్తుంది. ఇవన్నీ మిక్సీకి వేసుకొని కలిపేసుకుంటే కూడా బాగా ఫ్రెష్గా బాగుంటుంది అనమాట తినడానికి. ఇలాగంతా పేస్ట్ లాగా చేసేసుకున్నాక అంతా పీసులకు అప్లై చేస్తున్నాను. ఇటు అటు బాగా తిప్పేసి బాగా ఎక్కడే కానీ గ్యాప్స్ లేకుండా అప్లై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే గిన మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నంచుకునేటప్పుడు, అన్నం తినేటప్పుడు నంచుకునే కోసం వేయించుకోవచ్చు. ఇవేం చెడిపోవండి. ఒక 3-4 డేస్ ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాలన్నప్పుడు వేయించుకోవచ్చు. ఇలాగ ఒక బాక్స్లో పెట్టుకొని టైట్గా ఉండే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినామంటే బాగా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మసాలా అంతా బాగా ఊరి దాంట్లోకి పీల్చుకొని పుల్లగా కారంగా చాలా బాగుంటాయి ఇవి. ఇది చిన్నపిల్లలు కూడా తినొచ్చు, ఏం ముళ్ళు ఉండదు. ఇలా నేను నెక్స్ట్ డే చేస్తున్నానండి. మరుసటి రోజు ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని, కొంచెమే పడుతుంది ఆయిల్, మరి ఏం ఎక్కువ పట్టదు. ఇలాగ అటు ఇటు తిప్పుకుంటూ మంటని తగ్గించుకుంటూ ఎక్కించుకుంటూ బాగా ఎర్రగా కాల్చేసుకుంటే గిన చాలా బాగుంటాయి. టేస్టీగా చాలా రుచి ఉంటుంది. చూడండి బాగా ఎర్రగా నూనె అంతా వదిలేసింది కదా, ఏం పీల్చుకోలేదన్నమాట. మనం ఎంత పోసామో ఆయిల్ అంతే ఉంది. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. ఈజీ రెసిపీస్తో వస్తుంటాను, యూస్ఫుల్ వీడియోస్ అన్నీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే చేస్తున్నాను కదా, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియోస్. అలాగే బెల్ ఐకాన్ కూడా బటన్ నొక్కండి, నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకే వస్తాయి. ఇలాగండి అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా కాల్చేసుకొని ప్లేట్లో తీసుకుంటున్నాను. ఇది ఒట్టిగా అయినా తినచ్చండి, నిమ్మకాయ పిండుకొని. లేదంటే పప్పులోకి చారులోకి బాగుంటుంది అనమాట నంజుకోవడానికి. అప్పటికప్పుడు అలా తీసుకోవచ్చు, ఇలా వేయించుకోవచ్చు. ముందుగానే వేయించి పెట్టాలని కూడా లేదు, ఎక్కువ టైం తీసుకోవచ్చు, తొందరగా వేగిపోతాయి. అంతేనండి, ఇలాగా అన్నీ వేయించుకున్నాక సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి, ఫిష్ ఫ్రై రెడీ. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.